నా చేతిలో చూశారు కదండి, చికెన్ పీసులు ఉన్నాయి కదా. ఇవాళ మాది చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ అంటే ఓన్లీ చికెన్ కర్రీ కాదండి, దానికి కాంబినేషన్ ఉందిలేండి, చెప్తాను. ఇవాళ నేను చక్కగా కొంచెం అన్నం వేసుకొని ప్లేట్ సగం చికెన్ కూర వేసుకొని నీట్గా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా తిన్నానండి. ఎంత బాగుందంటే కూర, బయట వాన పడింది. నేను వాన పడిన తర్వాత వేడివేడిగా ఈ కూర తింటుంటే కమ్మగా ఉందండి. ఎలా ఉందంటే ముందు దాన్ని మనం చెప్పాలంటేనే చాలా కష్టం. వానలో బజ్జీ తింటే ఎంత బాగుంటుందో అలాంటిది నాకు చికెన్ కర్రీ తింటే అలా అనిపించింది. వానాకాలం మనం వేడివేడిగా ఏం తిన్నా బాగానే ఉండిద్దండి. ఇవాళ నేను మా ఇంట్లో చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను. నిజంగా కూర అయితే కుమ్మేశారు. నేనైతే లెగ్ పీసులతో ఇవాళ మధ్యాహ్నం అసలు తగ్గేదే లేదంటూ తినేస్తూనే ఉన్నా. 2 లెగ్ పీసులు నేనే వేసుకున్నానండి, ఉన్నాయి. మా బుడ్డోడు కూడా నాకు కావాలన్నాడు, వాడికి ఇచ్చానులేండి. ఇంకా మా కూర అయితే అదిరిపోయింది, సూపర్ అంటే సూపర్. ఎలా చేసామంటే మామిడికాయ అండి, ఇది మామిడికాయ చికెన్, మామిడికాయ దోసకాయ చికెన్. ఒక పెద్ద దోసకాయ, ఒక మామిడికాయ, టమోటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసి మావిడ నీట్గా చేసిందండి. ముందు ఉల్లిపాయ వేగిన తర్వాత చికెన్ ముక్కలు దాంట్లో వేసుకొని చికెను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఎర్రగా ఫ్రై అంటే మామూలుగా చాలామంది మార్చేయడం కాకుండా ఎర్రగా అయ్యేదాకా ఉంచుకొని తను చేసేదంతా నేను రికార్డ్ చేశాను. నేను దీని మీద ఒక షార్ట్ కూడా చేస్తాను. చాలామందికి చికెన్ మామిడికాయ కూర ఎలా వండాలని డౌట్ వచ్చిందిగా, వాళ్ళు ఇది చూస్తే వాళ్ళకి అర్థమైద్దని చెప్పి చూపిస్తున్నానండి. మేము దీంట్లో నేను రాక్ సాల్ట్ మళ్ళీ పసుపు వేసి కొద్దిసేపు ఆవగించిన తర్వాత బాగా నీళ్ళన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చికెన్ కర్రీ అని రెడీ అయిందండి. రెడీ అవ్వండి, ఇంకా ప్రాసెస్లో ఉందిలేండి. నాకు చిన్నప్పుడు బాగా గుర్తండి. అప్పట్లో మనకి ఏంటంటే ఇలా ఇవన్నీ బాయిలర్ కూర అని కదండి. అప్పుడు మనకి బాయిలర్ కూర చాలా తక్కువ, అంటే మా చిన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. ఇదేంటంటే దోసకాయ అండి, దోసకాయ మామిడికాయ చికెన్ కర్రీ. అప్పుడు మనకి ఇవన్నీ బాయిలర్ కోళ్ళు చాలా తక్కువ కదండి, అప్పుడు నాటుకోళ్ళు ఎక్కువ ఉండేవి. అప్పుడు మా నాన్న నన్ను ఆదివారం చికెన్ షాప్ తీసుకెళ్ళాడండి. చికెన్ షాప్ అంటే మనకి ఇప్పుడు ఉండేటట్టు చికెన్ షాపులు అలా ఉండేవి కావండి. మాది విజయవాడలో చుట్టుకుంటండి, ఏలూరు రోడ్లో. అక్కడ చికెన్ షాపు ఉండేవి కావు, అక్కడంతా బయట అమ్మేవాళ్ళు. మేము అలా రోడ్డు మీద వెళ్ళి అప్పుడు కోడి తీసుకుంటే జనరల్గా మనకి ఎర్ర కోళ్ళు అలా ఉంటాయి కదండి. అప్పుడేమో మాది తెల్ల కోడి అండి. మా నాన్న అనేవాడిని, ఈరోజు మన కోడి ఏంటి అంటే తెల్ల కోడి అని చెప్పేవాడిని అండి. అలా బాయిలర్ కోడి అని నాకు తెలీదు ఆ రోజుల్లో. అలా తెల్ల కోడి అని పిలిచేవాడిని అండి నేను. మా ఆవిడ చక్కగా ఇది మామిడికాయ ముక్కలు కూడా వేసిందండి. మామిడికాయ ముక్కలు, దోసకాయ, టమోటా ఈ ఫ్లేవర్ అంతా చికెన్ పట్టడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉందండి. గుజ్జు అయితే అసలు ఫ్లేవర్ అయితే అరుపులు అంటే నెక్స్ట్ లెవెల్, అది సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఇలా వండుకొని చక్కగా తినండి ఫ్యామిలీతో పాటు.